హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే కర్రీ ఎండు నెత్తాళ్ళ మసాలా కర్రీ అండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా కోసం కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, కొంచెం పట్టా లవంగాలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేయాలి. ఇది వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేద్దాం. ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేద్దాం. కొంచెం పసుపు కూడా వేద్దాం. ఇవి మొత్తం ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా టమాటాలని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన టమాటాలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దామండి. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పైకి ఆయిల్ తేలేలాగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే తీసి చూశాను ఇలా దగ్గరికి అయిపోయిందో చూడండి. ఇప్పుడే కొంచెం టేస్ట్కి తగిన కారం వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేస్తూ కలుపుకుందాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఇది మొత్తం ఒకసారి కలపాలి. ఇట్లా కలిపి మూత అయితే పెట్టేద్దాం. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న ఎండు నెత్తాలను అయితే ఇందులో వేసేయాలి. ఒకసారి వేసి మొత్తం కలిపి మూత అయితే పెట్టేద్దాం. మంటను సిమ్లో పెట్టి 15 మినిట్స్ మాత్రం ఉడికించుకోవాలి. కర్రీ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.